పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో చోటు చేసుకున్న తాజా పరిణామాలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. శ్రీరామనవమి రోజు జరిగిన ఆకువీడు ఘటన, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుపై దాడి, ఆ తర్వాత జరిగిన రాజకీయ మార్పులు అన్నీ కలిపి ఒక పెద్ద చర్చకు దారితీశాయి. ఈ సంఘటనతో ఒకవైపు ఉద్రిక్తతలు పెరిగితే మరోవైపు రఘురామకృష్ణంరాజు రాజకీయంగా మరింత బలపడుతున్నారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అసలు ఏమైంది? ఈ ఘటన వెనుక రాజకీయ అర్థం ఏమిటి? ఇప్పుడు వివరంగా చూద్దాం. శ్రీరామనవమి రోజు రాముడి సాక్షిగా జరిగిన ఈ ఘటన ఒక్కసారిగా రాజకీయ తుఫాను సృష్టించింది. ఉండి నియోజకవర్గంలోని ఆకివీడు పెద్దపేటలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కాన్వాయ్పై దాడి జరగడం తీవ్ర కలకలం రేపింది. రాళ్ల దాడితో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా 58 మందిపై కేసులు నమోదు చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. పరిస్థితి అదుపులో ఉండేందుకు గ్రామంలో 144 సెక్షన్ అమలు చేశారు. ఈ దాడి తర్వాత రఘురామకృష్ణంరాజు వైఖరి మరింత దూకుడుగా మారింది. భయపెట్టే ప్రయత్నాలకు తలొగ్గేది లేదని, రామమందిర పునర్నిర్మాణాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేస్తానని స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో ఆయనకు రాజకీయంగా మరింత మైలేజ్ వచ్చిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ఉండి రాజకీయాల్లో మరో ఆసక్తికర చర్చ మొదలైంది. రఘురామకృష్ణంరాజును ఢీకొట్టే బలమైన నాయకుడు వైసీపీలో ఉన్నాడా అనే ప్రశ్న. గత ఎన్నికల్లోనే ఆయన దూకుడు వైసీపీకి చెక్ పెట్టగా ఇప్పుడు మరింత బలంగా నిలబడుతున్నారని అంటున్నారు. వాగ్దాటి, అభివృద్ధి పనులు, ప్రజల్లో తిరగటం ఇవన్నీ కలిసి ఆయనకు బలమైన వర్గాన్ని నిర్మించాయి. కాలువల తవ్వకం, ప్లాస్టిక్ రహిత కార్యక్రమాలు వంటి పనులతో ప్రజలకు చేరువవుతూనే రాజకీయంగా కూడా ప్రత్యర్థులపై తీవ్ర విమర్శలు కొనసాగిస్తున్నారు. డిప్యూటీ స్పీకర్ హోదాతో ఆయన మాటకు మరింత బలం రావటం వైసీపీపై ఒత్తిడిని పెంచుతోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. మరోవైపు ఉండిలో టీడీపీ కంచుకోటను బలహీనపరిచేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తున్నదన్న టాక్ వినిపిస్తోంది. అంతర్గత విభేదాలను ఉపయోగించుకోవాలని చేసిన ప్రయత్నాలు ఫలించలేదని ఇప్పుడు కొత్త వ్యూహాలతో ముందుకు వస్తోందన్న చర్చ ఉంది. అయితే రఘురామకృష్ణంరాజు మాత్రం తన రాజకీయ చాకచక్యంతో ఆ ప్రయత్నాలను తిప్పికొడుతున్నారనే అభిప్రాయం బలంగా ఉంది. ఇక ఆకివీడు ఘటన తర్వాత మరో కీలక పరిణామం రామమందిర పునర్నిర్మాణంపై ఆయన తీసుకున్న నిర్ణయం. సొంత నిధులతో ఆయన ఆలయాన్ని నిర్మిస్తానని ప్రకటించడం, వెంటనే డిజైన్ విడుదల చేయటం ఆయన సంకల్పాన్ని స్పష్టంగా చూపించాయి. దీంతో ఆయనకు హిందూ వర్గాల మద్దతు మరింత పెరిగిందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మొత్తంగా చూస్తే ఆకివీడు దాడి ఘటన ఒకవైపు ఉద్రిక్తతను పెంచినా మరోవైపు రఘురామకృష్ణంరాజు రాజకీయ గ్రాఫ్ను మరింత ఎత్తుకు తీసుకువెళ్లినట్టే కనిపిస్తోంది. ఉండిలో ఆయన ఆధిపత్యం మరింత బలపడే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.